అరే సాయిలు, ఏంట్రా పెళ్ళాం పిల్లలతో కలిసి ఎక్కడికి వెళ్తున్నావురా? సాయిలు తన భార్యా బిడ్డలతో బ్యాగులు పట్టుకుని బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం లేదు ఈరన్నా, నేను నా భార్య పిల్లలతో కలిసి పట్నం పోతాన్నా. ఇప్పుడు పట్నం ఎందుకురా? అసలే ఎండాకాలం పోయి వర్షాలు కురిసే సమయం వచ్చే. ఇక ఇప్పుడు పట్నం పోయి ఏం చేస్తాన్రా? ఏంది వర్షాలు కురిసే లెక్క ఉందా ఈరయ్యా ఈ పరిస్థితి చూస్తా ఉంటే? అదేందిరో, నీ మాటలు చూస్తాంటే వ్యవసాయం వదిలేసి పట్నానికి బతుకు తెరువుకు పోయేటట్టే కనబడుతున్నావు. అవును ఈరయ్యా, నువ్వు ఊహించింది నిజమే. నేను బతుకు తెరువు కోసమే పట్నం పోతున్నా. అదేంది సాయిలు, ఇప్పుడేమైందని నువ్వు వ్యవసాయం వదిలేసి పట్నానికి పోతున్నావు? ఇప్పుడు ఏమైందనా? ఎండాకాలం పోయి 1 రోజులైతాంది. ఒక్క సినుకు కూడా కురిసిందా? లేదుగా. అరే, అప్పుడప్పుడు కాలం కొద్దిగా వెనక్కైతాదిరా, నీకు తెల్వదా? అది తెలుసు నాకు, కానీ ఈ వ్యవసాయం చేస్తే దమ్మిడి కూడా మిగలట్లేదు, అందుకే పోతున్నా. వీరయ్య సాయిలును ఉండమని ఎంత బ్రతిమాలినా కూడా సాయిలు మాత్రం ఏమాత్రం వినిపించుకోకుండా బస్సెక్కి వెళ్ళిపోయాడు. వీరయ్య చాలా బాధగా ఇంటికెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర వీరయ్య కోడలైన పద్మ వీరయ్య కోసం ఎదురు చూస్తూ ఉంది. వీరయ్యని చూసి, మావయ్య, నీకోసం చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నాము. రండి మావయ్య, అందరం కలిసి తిందాం. నా కాకలిగా లేదమ్మా, మీరు తినేయండి అంటూ వీరయ్య అక్కడే అరుగు మీద తలవాల్చాడు. అది చూసి పద్మ వీరయ్య దగ్గరికి వెళ్ళి, మావయ్య, ఏం జరిగింది మావయ్య? మీరెందుకలా బాధగా ఉన్నారు? ఏం లేదమ్మా, ఊళ్ళో వ్యవసాయం చచ్చిపోతుందమ్మా అంటూ సాయిలు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పట్నం వెళ్లిన సంగతి గురించి చెప్పాడు. మావయ్య, భూమిని నమ్మి బతికినోళ్ళు పట్నం వెళ్లి మనుషుల్ని నమ్మి బతకగలరా చెప్పు? భూమిని ఇడిచిపోయినోళ్ళందరూ మళ్లీ భూమిని ఎతుక్కుంటూ వస్తారు చూడు. నిజంగా వస్తారంటావా పద్మ? ఈ పద్మ చెప్తుంది కదా మావయ్య, నిజంగా వస్తారు. ముందు మీరొచ్చి భోజనం చెయ్యండి. లేవండి మావయ్య. పద్మ మాటలు వీరయ్యలో కొంత ఉత్సాహం నింపాయి. వచ్చి అందరితో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నాడు. వీరయ్యని చూసి తన భార్య కమల, మేము పిలిస్తే రారుగాని మీ కోడలు పిలవంగానే వస్తారు. నా కోడలు బంగారమే. మరి నేను నాన్నా? నువ్వు కూడా బంగారమే లేరా? ఆ రాత్రి అందరూ ఎంతో సంతోషంగా పడుకున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం మెల్లిగా ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. మావయ్య, పైన మబ్బులు పట్టేసినాయి, చూసినవా? చూసినమ్మా, పొద్దటి నుండి అట్టాగే ఉన్నాయి. ఆ మబ్బులు ఆకాశంలా రోజు గిట్లనే ఉంటున్నాయి. ఇంతదాకా ఒక్క సుక్క కూడా నేలని దాకలే. ఇయాల తాకేటట్టే ఉన్నాయి మావయ్య అని చెప్పి పద్మ ఇంట్లోకి వెళ్ళింది. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసి వర్షం కురవటం మొదలైంది. వీరయ్య ఆ వాన చినుకులలో తడుస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాడు. పద్మ, చూసినవా, నువ్వు చెప్పినట్టే ఇయ్యాల వర్షం కురుస్తుంది. ఇంకా మనం దుక్కి దున్ని ఇత్తనాలు నాటి పొలం పనులు చేసుకోవచ్చు. అలా వీరయ్య చిన్నపిల్లాడిలా వర్షంలో సంతోషంగా గెంతులు వేస్తున్నాడు. అది చూసి పద్మ నవ్వుతూ ఉంది. మరుసటి రోజు వీరయ్య భూమి దున్నడం కోసం పనివాళ్లు కావాలని ఊళ్ళోకి వెళ్ళాడు. ఏరాగిరి, దుక్కి దున్నాలి, వస్తావా? పెద్దయ్యా, ముందు డబ్బిస్తేనే నేను దుక్కి దున్నడానికి వస్తా. అదేంట్రా కొత్తగా అట్టా అంటున్నావు? ఎప్పుడైనా పంట చేతికొచ్చిన తర్వాతేగా డబ్బిచ్చేది. అలా ఏం కుదరదు పెద్దయ్యా, ప్రతి ఏడు ఇట్టాగే అందరూ పంట చేతికొచ్చిన తర్వాత ఇస్తామంటారు. కానీ తీరా పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు బాగా కురిసో లేక అసలు సినుకు కూడా వర్షం కురవకో పంట చేతికి రావట్లేదు. ఒకేళ వచ్చినా దానికి సరైన మద్దతు ధర రావట్లేదు. వీటన్నింటి వల్ల రైతులకు పెట్టుబడి మందం కూడా డబ్బు గిట్టుబాటుగాక మాకు డబ్బిస్తలేరు అంటూ గిరి గుక్క తిప్పుకోకుండా అన్ని కష్టాలు వీరయ్యకి చెప్పాడు. నువ్వు ఇంత పెద్ద భారతం చెప్పిన తర్వాత ఇంకా నిన్నెవడు పనికి పిలుస్తాడ్రా అనుకుంటూ వీరయ్య ఇంకో అతని దగ్గరికి వెళ్ళాడు.
కానీ అందరూ కూలీ డబ్బులు ముందే ఇవ్వాలనడంతో ఇక చేసేదేం లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. వీరయ్యని చూసి పద్మ, మావయ్య పొలానికి వెళ్దామా? మనం పోయి ఏం చేస్తామమ్మా? అదేంటి మావయ్య అట్లా అంటారు, ఏమైంది అంటూ అడిగింది పద్మ. వీరయ్య జరిగిన విషయమంతా చెప్పాడు. ఇంకా కూలి పనులోళ్ళు ముందే అడిగితే రైతులెక్క నుండి తీసుకొస్తారమ్మా. ఇక మనం వ్యవసాయం చేసినట్టే అని చెప్తూ బాధపడుతున్నాడు. అప్పుడు పద్మ కొద్దిసేపు ఆలోచించగా తనకొక ఆలోచన వచ్చింది. మావయ్య, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అందుకు ఈ ఊరోళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే అందరూ తక్కువ పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయొచ్చు. తక్కువ పెట్టుబడి అనగానే వీరయ్యకి ప్రాణం లేచొచ్చినట్టయింది. ఏందమ్మా ఉపాయం? పద్మ తన ఉపాయమంతా వీరయ్య చెవిలో చెప్పింది. అది విన్న వీరయ్య చాలా సంతోషంగా, అమ్మా, నీ ఉపాయం చాలా బాగుంది. కానీ దీనికి అందరూ ఒప్పుకుంటారో లేదో అదే పెద్ద సమస్య. మీరు ముందైతే రేపు పొద్దుగాల అందరినీ ఏకం చెయ్యండి మావయ్య అంది పద్మ. తన కోడలు చెప్పినట్టుగానే వీరయ్య ఆ మరుసటి రోజు ఆ ఊరి వాళ్ళందరినీ ఏకం చేశాడు. ఏంది ఈరయ్యా, ఎందుకు ఊరోళ్ళందరినీ జమ చేసినావు? మిమ్మల్ని ఎందుకు జమ చేసినానో నా కోడలొచ్చి చెప్తాది. వీరయ్య చెప్పడంతోనే పద్మ అందరి ముందు నిలబడి వాళ్లకి తన ఆలోచన గురించి చెప్పటం మొదలెట్టింది. అందరూ వినండి, మనందరిది ఒకటే సమస్య. ఇప్పుడు వ్యవసాయం చెయ్యాలంటే కూలి డబ్బులు ముందు చెల్లించాలని అందరూ అడుగుతున్నారు. మన దగ్గర ముందే కూలీ ఇచ్చే అన్ని డబ్బులు లేవుగా. అవును, అయితే ఇప్పుడేం చేద్దాం పద్మ? అందుకే మనందరం కలిసి ఒక పని చేద్దాం. అంటే మనూరోళ్ళందరం కలిసి ఒక్కో రోజు ఒక్కో రైతు భూమిలో దుక్కి దున్ని విత్తనాలు నాటుదాం. అట్లా ఒక్కో రోజు ఒక్కోరి భూమిలో అందరూ వచ్చి పని చేయాలి. దాంతో కూలి లేకుండా అందరి భూమిలో దుక్కి దున్ని విత్తనాలు పెట్టొచ్చు. ఇట్లా చేస్తే అందరికీ పెట్టుబడి కూడా తగ్గుతుంది. పద్మ చెప్పిన ఆలోచన అక్కడున్న అందరికీ బాగా నచ్చింది. పద్మ, నీ ఉపాయం బాగా నచ్చింది. నువ్వు చెప్పినట్టే రేపటి నుండి ఒక్కో రైతు భూమిలో పని చెయ్యటం మొదలెడదాం అని మల్లయ్య అనడంతో అందరూ అందుకు సరేనన్నారు. మరుసటి రోజు నుండి ఊరి వాళ్ళందరూ నాగళ్ళు, విత్తనాలు, పశువుల్ని పట్టుకుని వ్యవసాయ భూముల్లోకి వెళ్లారు. పద్మ వర్షంలో తడుస్తూ అందరితో పాటుగా దుక్కి దున్నుతూ ఉంది. అమ్మ పద్మ, నీకెందుకమ్మా ఈ పని? నువ్వు వెళ్ళి ఇత్తనాలు పెట్టుపో. మావయ్య, నాకీ పని అలవాటే. మా నాన్న నాకు అన్ని పనులు నేర్పించిండు అంటూ పశువులతో దుక్కి దున్నుతూ ఉంది. వీరయ్య తన కొడుకుని చూసి, ఒరేయ్ సీను, అదిగో పద్మని చూసి నేర్చుకోరా అంటూ తన కొడుకుని ఎగతాళి చేస్తున్నాడు వీరయ్య. ఇంటి దగ్గర కమల వారి కోసం వంట చేసి పొలానికి తీసుకెళ్ళింది. అత్తయ్య, భోజనం తీసుకొచ్చారా? అబ్బా, నాకెంత ఆకలిగా ఉందో అసలు. ఇవ్వండి ఇవ్వండి. పద్మ తన అత్తయ్య తెచ్చిన భోజనం తీసుకుని తింటూ ఉంది. అలా అక్కడ ఉన్న పనివాళ్లందరూ ఒకే చోట కూడి తింటున్నారు. వీరయ్యా, ఎంతైనా నీ కోడలు సానా తెలివైంది. అసలు వ్యవసాయం చేస్తామో లేదో అని భయపడుతుంటే చక్కని ఉపాయంతో మళ్ళీ అందరూ వ్యవసాయం చేసేలా చేసింది. మరి నా కోడలంటే ఏమనుకున్నారు అని వీరయ్య మీసం మెలేస్తున్నాడు. పద్మ చెప్పినట్టుగానే అందరూ కలిసి విత్తనాలు పెట్టారు. చాలా కొద్ది రోజుల్లోనే అందరి ఐకమత్యంతో అందరి పొలాల్లో నాట్లు కూడా వేశారు. అందరూ పద్మని పొగుడుతూ ఉన్నారు. ఒకరోజు పక్క ఊరి నుండి వెంకట్ అనే అతను పద్మ ఊరికి వచ్చాడు. అక్కడందరూ చాలా సంతోషంగా పొలానికి వెళ్లి రావటం చూసిన అతను, ఏంటి బాబాయ్, మా ఊళ్ళో ఇంకా అసలు దుక్కి దున్నలేదు కూడా. ఎవ్వరినడిగినా ముందు డబ్బులు ఇవ్వమంటున్నారు. కానీ మీ ఊళ్ళో ఏంటి నాట్లు కూడా వేసేశారు అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడతను పద్మ గురించి, తన ఉపాయం గురించి చెప్పగా అతను వెంటనే పద్మ దగ్గరికి వెళ్లి తన ఊరి గురించి చెప్పాడు. మీ ఊరి సమస్య నాకంతా వివరంగా అర్థమైందండి. రేపే నేను మీ ఊరికొస్తా. అందరినీ ఒక చోట సమావేశపరచండి అంటూ చెప్పింది పద్మ. తను చెప్పినట్టుగానే వెంకట్ ఊరి వాళ్లందరినీ జమ చేశాడు. పద్మ వెళ్లి తన ఉపాయాన్ని అందరికీ చెప్పింది. మేము మా ఊరి వాళ్ళం ఇలా చెయ్యటం వల్లే మేమందరం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. మీరు కూడా సంతోషంగా ఉండాలంటే మీరందరూ కలిసి పని చేసుకోవాలి.
అంటూ చెప్పింది. పద్మ మాటలందరికీ సరైనవే అనిపించాయి. అందరూ పద్మ చెప్పిన దానికి ఒప్పుకొని ఆ ఊళ్ళో వాళ్లు కూడా కలిసికట్టుగా వ్యవసాయం చేసుకోవటం మొదలెట్టారు. ఏంటి దుర్గా, పెద్ద కొడుక్కి పెళ్లి చేసి సంవత్సరం గడిచిపోయినది. ఇంకా నీ చిన్న కొడుక్కి పెళ్లి చెయ్యవా ఏంటి? అయ్యో, అదే విషయం గురించి నేను మీతో మాట్లాడదామనుకుంటున్నా. ఇదిగో ఆలోపు మీరే అడిగేశారు. అన్నయ్యా, నా పెద్ద కోడల్ని చూశారుగా, ఎంత అందంగా ఉందో. తనకి తగ్గకుండా ఇంకో అందమైన అమ్మాయిని చూడాలి చిన్నోడికి. అలాగే దుర్గా, చూసేద్దాం. అలా కొన్ని రోజుల తరువాత దివ్య అనే అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి దుర్గా తన పెద్ద కోడలైన గీత అందరూ వెళ్లారు. దివ్య అందరికీ టీ తీసుకొని వచ్చి ఇవ్వగా అది చూసిన గీత, హే దివ్య, నువ్వా? గీత, నువ్వా? నేనందరికీ టీ ఇచ్చొస్తాను. అమ్మా గీత, నీకా అమ్మాయి ముందుగానే తెలుసా? అత్తయ్య గారు, నేను దివ్య ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. మేము మంచి ఫ్రెండ్స్. వాళ్ల మాటలు విన్న లక్ష్మయ్య, శుభం. ఇంకేం దుర్గా, నీకు అదృష్టం కలిసొచ్చింది చూసావా? అదృష్టమా? ఎలా అన్నయ్య గారు? నాకు అర్థం కాలేదు. గీతా దివ్య ఇద్దరు కాలేజీలో మంచి ఫ్రెండ్స్ కాబట్టి నీకు కోడళ్ల పోరుండదు దుర్గా. అదే ముక్కుముతి పరిచయం లేని ఇద్దరు తోడి కోడళ్ళయ్యారనుకో, ఇక వాళ్ల మధ్య నువ్వు నలిగిపోవలసిందే. అది ఇలా తోడి కోడళ్ళు స్నేహితులయ్యారే అనుకో, ఇక నీకే బాధ ఉండదు. దుర్గకి లక్ష్మయ్య చెప్పింది కూడా నిజమే అని అర్థమైంది. దివ్యతో తన చిన్న కొడుకైన వాసుతో పెళ్లి జరిపించింది. అబ్బా, నాకు చాలా సంతోషంగా ఉంది దివ్య. తోడికోడలంటే ఎవరొస్తారో, వాళ్ళు నాతో ఎలా ఉంటారోనని అనుకున్నా. కానీ నిన్ను చూసిన తరువాత చాలా ప్రశాంతంగా ఉన్నాను. అవునే గీత, నాకు కూడా తెలియని ఇంటికి వెళ్ళి అక్కడ ఎలా ఉండాలా అని చాలా భయపడ్డాను. కానీ నిన్ను చూసిన తరువాత నా భయాలన్నీ పోయాయి. అవును, ఇంతకీ ఇప్పుడు నేను నిన్ను అక్క అనాలా లేక గీత అనాలా అని నవ్వుతూ అడిగింది దివ్య. అక్కేంటే అక్క, గీత అని పిలు. మనం తోడికోడళ్ల కంటే ముందు స్నేహితులమనే విషయం మర్చిపోకు. దివ్య, గీత ఇద్దరూ రోజూ చక్కగా వాళ్ల కాలేజీ రోజులు గుర్తు తెచ్చుకొని ఆనందిస్తుండేవారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు లక్ష్మయ్య దుర్గ ఇంటికొచ్చాడు. అన్నయ్యా, నువ్వు చెప్పింది నిజమే. అసలు పెళ్ళై ఇన్ని రోజులవుతుంది. వాళ్ల మధ్య చిన్న గొడవ కూడా నేను చూడలేదు తెలుసా? నువ్వు నక్కతోక తొక్కావు దుర్గా. లేదంటే ఈ కాలంలో ఇలా కోడళ్ళు దొరకడం అంటే మామూలా? అలా లక్ష్మయ్య కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అత్తయ్య, మీకోసమని వేడివేడి బజ్జీలు చేశాను, తినండి. అత్తయ్య, నేను మీకిష్టమని పాలకోవా చేశాను. ముందు ఇది తినండి అత్తయ్యా. అత్తయ్యా, మీరు ముందు బజ్జీలే తినండి. లేదత్తయ్యా, మీరు ముందు పాలకోవానే తినండి. అలా ఇద్దరూ దుర్గకి నచ్చిన వంటలన్నీ పోటాపోటీగా చేస్తూ ఉండేవారు. రోజు పొద్దున్నే లేచి ఒకరు వంట చేస్తే ఒకరు ఇల్లూడ్చి ముగ్గు పెట్టేవారు. స్వామి, నాకింత మంచి కోడళ్ళనిచ్చినందుకు నీ కొండకొచ్చి మొక్కు చెల్లించుకుంటాను స్వామి. దుర్గా మరుసటి రోజు పెట్టాబేడా సర్దుకుని తీర్థయాత్రలకు వెళ్ళిపోయింది. తరువాత ఒకరోజు దివ్య తన బట్టలు మడత పెట్టుకుంటూ ఉండగా తన డ్రెస్ ఒకటి చిన్నగా చిరిగి ఉంది. దాంతో దివ్య కోపంగా ఆ డ్రెస్ తీసుకుని గీత దగ్గరికి వెళ్ళి, ఏంటి గీత ఇది? ఈ డ్రెస్ ఎలా చిరిగింది? నాకేం తెలుసు దివ్య. అదేంటి, నువ్వే కదా నిన్న బట్టలు ఉతికింది. అవును, కానీ నా బట్టలేవి ఇలా చిరగలేదే. నా బట్టలు కాబట్టి ఇలా ఎలా పడితే అలా ఉతికేశావు. నీ బట్టలు మంచిగా ఉతుక్కున్నావు కాబట్టి చిరగలేదు. దివ్య, నేనెప్పుడూ అలా నీది నాది అని చూడలేదు. మంచిగా మాట్లాడు. ఏంటి మంచిగా మాట్లాడేది? నాకిది ఎంతో ఇష్టమైన డ్రెస్ అని తెలిసి ఇలా చేసావు కదా. ఏంటి, నేనెందుకలా కావాలని చేస్తాను? చేస్తావు, ఎందుకంటే కాలేజ్లో ఒకసారి నువ్వు పరీక్షలో చిట్టి పెడుతూ ఉంటే సార్కి పట్టించాను కదా, అది మనసులో పెట్టుకున్నావు. అమ్మా దివ్య, నేనేది మనసులో పెట్టుకోలేదు. ఇక నుండి నీ జోలికి రాను. మరుసటి రోజు గీత ఒక్క తన బట్టలు మాత్రమే ఉతుక్కుంది. అది చూసిన దివ్య వంట తన వరకే వండుకుంది. గీత చాలా ఆకలిగా తినడానికి వెళ్లి చూడగా అప్పటికే దివ్య మొత్తం తినేసి వెళ్లి పడుకుంది. గీతకి తినడానికి ఏమీ లేదు. దివ్యా, దివ్యా. ఏంటి, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? నేను అరుస్తున్నానా? వంటెందుకు నీ వరకే చేసుకున్నావు?
నువ్వు నీ వరకే బట్టలు ఉతుక్కున్నావు కదా, అందుకే నేను నా వరకే వంట చేసుకున్నా. అలాగా? అయితే ఈ రోజు నుండి ఎవరి పనులు వారివే. అలా వాళ్ళు ఆ రోజు నుండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం మొదలెట్టారు. కనీసం ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకోవట్లేదు. అలా కొన్ని రోజుల తరువాత ఒకరోజు దుర్గా తీర్థయాత్రలన్నీ ముగించుకొని ఇంటికి చేరింది. హబ్బబ్బబ్బా, ప్రయాణం చేసి అలసిపోయాను. ఏమే, కొన్ని మంచినీళ్లుంటే ఇవ్వండి. గీతా, దివ్య ఇద్దరూ చెరో గ్లాస్ మంచినీళ్లు తీసుకుని వచ్చారు. అసలు విషయం ఇంకా తెలియని దుర్గా, ఆహా, మీ ఇద్దరూ నా మీద చూపే ప్రేమను చూస్తే చాలా సంతోషంగా ఉందే. నాకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఇద్దరూ పోటీ పడుతున్నారు అంటూ దుర్గా గీత చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని మంచినీళ్లు తాగింది. అందుకు గీత నవ్వుతూ వెటకారంగా దివ్య వైపు చూసింది. మధ్యాహ్నం గడిచింది. దివ్య వంట చేసి ముందు పెట్టుకుని తింటూ ఉంది. అది చూసిన దుర్గా, అదేంటే నువ్వొక్కదానివే తింటున్నావు? నీ స్నేహితురాలు తోడికోడలు అయిన గీత ఎక్కడా? హరరే, నాకిష్టమైన గుత్తొంకాయ, చూస్తుంటేనే నోరూరుతుంది అంటూ తను కూడా వడ్డించుకుంటూ ఉండగా దివ్య అడ్డుకొని, అత్తయ్య గారు, మీరు నేను వండుకున్న వంట తినడానికి వీల్లేదు. ఆ గీత ఇచ్చిన నీళ్లే తాగారు కాబట్టి గీత వండిన వంటే తినండి అంటూ తను వండిన వంటని తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. దివ్య అలా మాట్లాడేసరికి దుర్గకి ఏమీ అర్థం కాలేదు. ఇదేంటిది, కొత్తగా నేను వండుకున్న వంట అంటుంది? ఇదేదో కొంపముంచే కథలాగే ఉంది. ఇంతకీ ఈ గీతెక్కడా? అసలే నాకు ఆకలి దహించుకుపోతుంది కడుపులో అనుకుంటూ వంటగదిలోకి వెళ్లి చూడగా అందులో ఒక్క వస్తువు కూడా లేదు. గీత ఎప్పుడో బయటికి వెళ్లి సాయంత్రమనగా ఇంటికొచ్చింది. అప్పటి వరకు పాపం దుర్గా ఆకలితో అల్లాడిపోయింది. గీత రాగానే, అమ్మాయి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఆ దివ్యాని చూస్తేనేమో ఇంతవరకు నాకు తినడానికి ఏమీ పెట్టలేదు. వండుకుందామని వంటగదిలోకి వెళ్తే అక్కడ ఒక్క వస్తువు కూడా లేదు. అత్తయ్య, ఆ దివ్యకి ఎవరి పనులు వాళ్లే చేసుకోవడం కావాలంట. అందుకే మేమెవరి పనులు వాళ్లే చేసుకుంటున్నాం. ఈ మాటలు విన్న దివ్య బయటకొచ్చి, అవును, మీ పనుల మీద పెట్టిన శ్రద్ధ మా పనుల మీద కూడా పెడితే మేమెందుకిలా చేస్తాం అంటూ ఇద్దరూ మాటల యుద్ధానికి దిగారు. కోడళ్ళని అలా చూసిన దుర్గకి మాటలు రాలేదు. అమ్మాయి గీత, తీర్థయాత్రల నుండి తెచ్చిన బట్టలన్నీ అలాగే ఉన్నాయి, కాస్త ఉతికి పెట్టమ్మా. నేనెందుకు ఉతకాలత్తయ్యా? నేనెలాగూ మీకు వండి పెట్టాను కదా. ఆ దివ్యేం చేస్తుంది? తిని పడుకోవడం తప్పితే ఆ దివ్యని ఉతకమని చెప్పండి. నేనెందుకు ఉతుకుతాను? నేను పెట్టింది ఇచ్చింది తనేమైనా ముడుతుందా ఏంటి? ఎంతైనా ఈ ఇంట్లో పెద్ద కోడలంటేనే ఆవిడగారికి ఇష్టం. అబ్బా, ఆపండే, ప్రతిదానికి మాటల యుద్ధమే నడుస్తుంది మీ మధ్య. అలా రోజూ వాళ్ల మధ్య దుర్గా నలిగిపోతుంది. అప్పుడు లక్ష్మయ్య మళ్లీ దుర్గా ఇంటికొచ్చాడు. ఏంటి దుర్గా, నీ ముఖం చూస్తుంటే వెలిగిపోతుంది. ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అన్నాడు లక్ష్మయ్య. ఆ మాటలకి దుర్గాకి ఎంతో కోపమొచ్చింది. ఏంటయ్యా, నేనిక్కడ ఇద్దరు కోడళ్ల మధ్య నలిగిపోతుంటే నా ముఖం వెలిగిపోతుందని చెప్తున్నావా అంటూ దుర్గా లక్ష్మయ్యపై సీరియస్ అవ్వడంతో లక్ష్మయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రోజురోజుకి వాళ్ల మధ్య గొడవలెక్కువైపోయి తన ఇద్దరు కొడుకులు వేరుపడాల్సొచ్చింది. ఇదిగో దివ్య, అత్తయ్య నెల మా ఇంటి దగ్గరుంటే నెల మీ ఇంటి దగ్గరుంటుంది. ఈ నెల మాత్రం మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఎందుకు? ఈ నెలలో పండగలున్నాయి కాబట్టి పనులు చేయడానికి ఈ నెల నీ ఇంట్లో పెట్టుకుంటున్నావా? అదేం కుదరదు, మా ఇంట్లోనే ఉంటుంది అత్తయ్య. అలా ఇద్దరూ దుర్గా గురించి కొట్టుకుంటున్నారు. నాకొక్కటి మాత్రం అర్థమైందే, ఎంత మంచి స్నేహితులైనా, ఎంత మంచి అక్క చెల్లెళ్ళైనా కూడా ఒక్కసారి తోడికోడళ్ళైతే మాత్రం ఇదిగో నీలాగే ఉంటుందే అంటూ తల పట్టుకుని కూర్చుంది దుర్గా.